మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ఏమిటంటే, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. దేవుడు మనల్ని ఆయన చేతులతో మన్ను ద్వారా మనల్ని సృష్టించి నా ప్రాణవాయు మనకి పోసి ఆత్మను మనకి ఆయన ఆత్మ మనలో సిద్ధపరిచి ఉన్నాడు. ఏదేమైనా సరే దేవుడి బిడ్డలారా, మనము ఆదాము ద్వారా మనందరము దేవుని దృష్టిలో మరణ పాత్రులమై ఉన్నాము. ఆ తర్వాత పాత నిబంధన ఆఖరి పుస్తకం మలాకి గ్రంథము తర్వాత దేవుడు 400 సంవత్సరములు ఎవరితో మాట్లాడలేదు. కారణము, దేవుడు వారికి ఇష్టం వచ్చినట్లు వారు పాపములు చేస్తున్నారు. దానికి పాప పరిహార్చిత్తముగా బలి అర్పణలు ఇస్తున్నారు. అయితే దేవుడికి పాపము చేసి బలి అర్పణలు ఇవ్వటము ఆయనకి ఇష్టము లేదు. తర్వాత ఆయనే దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మనం చేస్తున్న పాపములు ఆయన మీద వేసుకొని ఆయన మన కోసం బలియాగాన్ని అర్పించుకున్నాడు. ప్రియ దేవుడి బిడ్డలారా, మనము మొదటి కొరింథీయులు రాసిన పత్రిక మనం చూసి చదివినట్లయితే 15వ అధ్యాయము 21వ వచనం నుంచి మనము ఒక వాక్యము చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతులు పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలమును క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన బ్రతికింపబడుదురు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుడి బిడ్డలారా, మనము ఆదాము ద్వారా పాపము చేసి ఉన్నాము. ఆదాము ద్వారా పాపము చేసి మనము మరణము పొంది ఉన్నాము. మరణం పొంది ఉన్నట్టు మనము ఎలాంటి వారం అంటే దేవదూతల కంటే శ్రేష్టమైన వారము. ఇప్పుడు మనము దేవదూతలకి కనిపించినంత లోక సంబంధమైన ఊబిలో పడి ఉన్నాము. ఈ లోక సంబంధం ఊబిలోంచి మనం లేవనెత్తపడాలంటే దేవుని యొక్క క్రీస్తుని మనము వెంబడించాలి. ఆయన ప్రవర్తన మనం గమనించి ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకాన్ని తెలుసుకోవాలి. ఆయన ఎందుకు మన పైన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో గమనించాలి. కనుక ప్రియ దేవుడి బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మనందరం పాపం చేసి ఉన్నాము. మనము క్రీస్తు స్వరూపంలోకి ఎప్పుడైతే నడుచుకొని మనము పాటిస్తున్నామో ప్రవర్తిస్తున్నామో అప్పుడే మనము దేవుని యొక్క ప్రేమను మనం పొందగలుగుతాము. కనుక ప్రియ దేవుడి బిడ్డలారా, ప్రతి ఒక్కరూ తెలుసుకునే వాక్యమును ప్రతిరోజు అనుదినము వాక్యము చదవండి, బైబిల్ చదవండి, ఏకాంతంగా ప్రార్థనలో గడపండి. దేవుడు మీ పట్ల మీ కుటుంబాలలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు సంపూర్ణకు తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన ఇదిగో ప్రభు, ఎవరైతే వింటున్నారో ప్రతి బిడ్డను ఆశ్రయించండి, దీవించండి. ఎవరైతే వాక్యముని అర్థం చేసుకుంటున్నారో ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. అయ్యా ప్రభువా, అయ్యా పక్క వారికి, చుట్టుపక్కల వారికి, స్నేహితులకు, బంధువులకు ఎవరికైతే ఈ వాక్యాన్ని షేర్ చేస్తున్నారో, ఈ వాక్యాన్ని అయ్యా అనేక మందికి పంపిస్తున్నారో, వీరు కూడా ఈ షేర్ చేసిన ప్రతి బిడ్డను ఆశ్రయించండి. వారు కూడా వారి విషయాలలో సువార్త చేయకపోయినా సరే ఈ వాక్యం షేర్ చేయటం ద్వారా వారు కూడా ఈ వాక్య మాటలు విని నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి వీరి ద్వారా వీరి సువార్త అందించబడుతుందని
గుర్తించగలగాలి. ప్రభా, యేసయ్య, ప్రతి బిడ్డను పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో మీ గాయమైన హస్తములతో ముట్టండి, స్వస్థపరచండి దేవా. ఎవరైతే నాయన కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నారో స్వస్థపరచండి ప్రభా. అయ్యా, ఎవరైతే నాయన జాబులు లేక బాధపడుతున్నారో జాబులు వచ్చేలాగా సహాయం చేయండి. ఎవరైతే ఉద్యోగాలు అయ్యా చేతినడ పని లేక బాధపడుతున్నారో చేతినడ సమృద్ధిగా పని ఉండేలాగా సహాయం చేయండి. వ్యాపారం లేని వారికి సమృద్ధిగా వ్యాపారాలు సహాయం దయచేయండి. ప్రయాణాలు చేస్తున్న వారిని ఆశ్రయించండి, దీవించండి. అయ్యా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాల సమాధానం కలిగించండి. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసు ప్రభా. అయ్యా, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోగానే వారి కుటుంబంలో సమాధానం కలుగును గాక, వారి కుటుంబంలో వెలుగు వచ్చును గాక, వారి కుటుంబంలో రక్షణ పొందును గాక. యేసయ్యా, నీవు గొప్ప దేవుడు అని ప్రతి బిడ్డ తెలుసుకును గాక. నీవు అయ్యా ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక మతానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు ప్రభా. ప్రపంచం యావత్తు ఒకే ఒక దేవుడు అయిన నిజమైన గొప్ప దేవుడు మేము నమ్ముచున్నాము తండ్రి. ఈ విశ్వాసం, నమ్మకం ఉంచిన ప్రతి బిడ్డ కుటుంబాలు గొప్ప కార్యములు జరిపించమని అయ్యా చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి వింటున్న నాయన ప్రతి బిడ్డను ఆశ్రయించి దీవించి వారి కుటుంబంలో గొప్ప కార్యములు జరిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుడు బిడ్డలారా, దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.